వీళ్ళందరూ. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ప్రభుత్వము ఈ విధంగా వాస్తవాలన్నీ కప్పిపుచ్చేటువంటి నేరస్తుల్ని చూచి చూడనట్లు వ్యవహరించింది ఈ ప్రభుత్వం. హోంమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళకి తెలియకుండా జరిగిన తర్వాత ఎవరు దీన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం. దీంట్లో హోంమంత్రి, ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము, అదే విధంగా ఉన్నత సిపి వరకు, సిపి, డిసిపి, ఏసిపి, వీళ్ళకి తెలియకుండా ఈ ఘటన జరిగేదానికి అవకాశమే లేదు. వీళ్ళు తెలిసిన తర్వాత దాచిపెట్టారు. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు. ప్రభుత్వం కూడా తప్పుదారిలోకి వెళ్ళింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు విచారణ ప్రారంభించింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ కూడా వాస్తవాలను బయటకు తీసుకొచ్చేది కాదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ విధంగా చంపేసిన తర్వాత సాయి కృష్ణని 15-20 రోజుల పాటు ఈ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉందో, రెస్పాండ్ అయిన తర్వాత ఒక ఎస్పీని దర్యాప్తుకి వేశారు. ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యాడు. ఎస్పీని, రాజమండ్రి ఎస్పీని దర్యాప్తుకి వేశాడు. మరి ఆయన దర్యాప్తుకి వచ్చాడా? రాలేదు. ఏసీపీ ద్వారాగా దర్యాప్తు చేయించారు దైవ కుమార్ అనేటువంటి అతను 2-3 రోజులు దర్యాప్తు చేశారు. మరి ఏమైందో తెలియదు. మళ్ళీ వెంటనే మళ్ళీ సిట్టేస్తున్నాడు. మీరు ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యా, ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారు, సరైన రీతిలో రెస్పాండ్ అవ్వచ్చు కదా, సరైన రీతిలో దర్యాప్తు ఆదేశించవచ్చు కదా. ఇప్పుడు ఐజీ, 4 ఎస్పీలు, 4 ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళు ఎవరైనా సరే పోలీసులే కదా. వచ్చింది పోలీసులే, మళ్ళీ సిట్లో కూడా. మరి పోలీసులు వచ్చి ఇంకొక పోలీస్ శాఖకు సంబంధించిన సీఐ మీద ఈ విధంగా పోలీస్ శాఖ తప్పు చేసింది, హత్య చేశారని వాళ్ళు నిర్ధారిస్తారని అనుకోలేము. ఈ విషయంలో సీఐ ఒక్కడే నిందితుడు కాదు. ఎవరికైనా అర్థమయ్యేటువంటి అంశం, సిఐ ఒక్కడే 10-15 రోజుల పాటు సాయి కృష్ణని అరికాళ్ళ మీద కోటింగించుకుంటా, గోల్డ్ బీక్కుంటా కూర్చోడు సీఐ ఒక్కడే. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి 15-20 మంది పోలీసు సిబ్బందిలో ఎంతో కొంతమంది సిఐకి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు? అదే విధంగా మొత్తం కూడా ఇస్తున్నారు. పక్కన ఇమిడియట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఏసీపీకి తెలిసింది. అంటే కృష్ణాంజలి గారు కాదు, ఒక్క నిమిషం విజయ్ ఒక్క నిమిషం, నేను ఇస్తాను, డిస్టర్బ్ చేయకండి. కృష్ణాంజలి గారు సింపుల్ గా, స్ట్రైట్ గా సాయి కృష్ణకి లేనట్టే కదా మీరు అనుకోవడం, కానీ లేకపోతే వస్తున్న వార్తల నేపథ్యం కానీ? నేను అనుకోవటం కాదండి, ఈ ప్రభుత్వము, పోలీసు శాఖ నిర్ధారించింది. ఆ నిర్ధారించినటువంటి అంశం ఏంటి అంటే, ప్రాథమిక విచారణ అనంతరము ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మీన్స్ ప్రాథమికమైనటువంటి విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్ కడతారు. ఆ ఎఫ్ఐఆర్ లో సిఐకి సంబంధించినటువంటి దాని మీద అతను కస్టడీ, ఏదైతే మే 9వ తారీఖున విచారణకు తీసుకొచ్చాడు, అతన్ని కస్టడీలో పెట్టుకున్నాడు, తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేశాడు. తర్వాత అతను హత్యకు కారణం, మృతికి కూడా కారణమయ్యాడు. హత్యా నేరం కింద సిఐ మీద కేసు నమోదైంది, హత్యా నేరం. అదే విధంగా ఈ హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారనేటువంటి ఆధారాలతో సహా అక్కడ ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి పరిస్థితి. పోలీసులు ఏమన్నా సమాచారం, ప్రాథమిక ఆధారం లేకుండా చనిపోయాడని ఎలా పెడుతుంది? ఎఫ్ఐఆర్ ఎలా కడుతుంది? దీన్ని బట్టి ఖచ్చితంగా అతను చనిపోయాడు, అనాథ శవం లాగా తగలబెట్టారు, దీన్ని సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం సిఐ చేశాడు. ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. సిట్టు దగ్గర ఈ రోజున ఈ విధమైనటువంటి సమాచారం కూడా ఉంది. అయితే దాన్ని సరైన రీతిలో సిఐ మీద ఈ విధమైనటువంటి దాన్ని నిర్ధారణ చేస్తే దీని వెనక ఎవరున్నారు, అసలు ఇతన్ని సాయి కృష్ణని అతన్ని ఏ కేసులో తీసుకొచ్చారు, ఏ విధమైనటువంటి ఏదైనా ల్యాండ్ డీలింగ్ సంబంధించినటువంటి వ్యవహారం ఉందా, దీని వెనకాల ఎవరన్నా రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఎవరు లేకపోతే ఇంత సీరియస్ గా ఒక వ్యక్తి ఒకవేళ కొడితే చనిపోవచ్చండి. చనిపోయిన తర్వాత దాన్ని ఏదో రకంగా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు పోలీసులు చేస్తారు. లాకప్ డెత్లు అన్ని జరిగే సాధారణమైనటువంటి విషయం. ఈ కేసు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. మనం ఏదైతే మొన్న తమిళనాడులో జరిగినటువంటి కరోనా సమయంలో వేధింపుల వల్ల జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్, డెత్ సంబంధించినటువంటి తండ్రి కొడుకుల వ్యవహారం ఎలా ఉందో, ఏ విధంగా ఇది కృష్ణాంజలి గారు పార్టీ వాళ్ళు వెర్షన్ తీసుకున్న తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సంబంధించినటువంటి అంశం తెర వెనక వ్యక్తులు కూడా